నవ్వులాటకైనా ఈ ఎలుక నేను సహించలేదు. ఈ దండనకు నేనేం అపచారం చేశాను ప్రేయసి? చాలు చాలు మీ నైవంచన. ఇక్కడ మీ ప్రేయసులు ఎవరూ లేరు. ఆ రుక్మిణిగా మీ ప్రియురాలు అక్కడికే దయచేయండి. అవ్వా, ఎవరో తంపుల మారి చెప్పుడు మాటలు విని బాధపడుతున్నావు దేవి. నీవే నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషివని, ఇక నీ గీచిన గీటు దాటనని నేను మాట ఇవ్వలేదా? సత్య, నేను పరుల ముందు ఏమి చేసినా అది మెరమెచ్చులకే కాని నిజం కాదు దేవి. నిజం కాదా? ఆ పాంచాత కుసుమాన్ని ఆమెకు అర్పించుకున్నది మెరమెచ్చులకేనా? అక్షరాల నిజం దేవి. దేవి, నారద మహర్షి నాకు పారిజాత పుష్పం ఇచ్చినప్పుడు నాకు ముందుగా సాక్షాత్కరించినది నీ రూపమే దేవి. కానీ మీ పట్టపు దేవికి పట్టరాని ఆగ్రహం వస్తుందని ఆమెకు అర్పించారు. అబ్బా, నేనంటే మీకెంత అభిమానం అండి. ఆ మందిరంలో నారదుడు నా పేరెత్తి నిందిస్తూ ఉంటే మీరు హర్షిస్తూ ఊరుకుంది నాపై అభిమానంతోనేనా? మీ మాటలతో నన్ను మాయ చేయకండి. సత్య, మిమ్మల్ని కన్నుల్లో పెట్టుకొని మీకే నా సర్వస్వాన్ని అర్పించి నమ్మి ప్రేమించినందుకు చేసిన అవమానాలు చాలు. ప్రియా, అభిమానరహితమైన బ్రతుకు మాలినికే కాదు, ఈ దారునికే భారం. సత్య, అంత మాటలకు సత్య. నీ సౌందర్యానికి దాసుడే, నీ మాటే శాసనంగా వర్తించే ఈ వాసుదేవుడుండగా ఎందుకు ఈ విరక్తి? రుక్మిణీదేవికి పారిజాత పుష్పాన్నిచ్చానని నాని ఎలుక. అయితే విను, అష్టదిక్పాల సమేతుడ యమరేంద్రుడే వచ్చి ఎదిరించిన, అశ్రుపూరిత నయనాలతో ఇంద్రాణి అర్థించిన, అమరావతి నుంచి పారిజాత వృక్షాన్ని సమూలంగా పెకలించి నీ లీలోద్యానంలో నాటుతాను. సరేనా? ముమ్మాటి నా మాట నమ్ముదేవి. ఇకనైనా నన్ను అనుగ్రహించు. మన్నించండి స్వామి, మీ ప్రేమాభిమానాన్ని గ్రహించలేక అనరాని మాటలు అన్నాను. ఆవేశంలో మీ శిరస్సును. నా మాట నేనే గెలిచాను. అరుగా అరుగా అరుగా. వయస్య, సమయానికి వచ్చావు. పారిజాత వృక్షం తేవటానికి మేము దేవలోకం వెళ్తున్నాం. మీరెలాగో అక్కడికి రావటం కుదరదు గనుక దంటగా మీరు ఇంట కాపలా ఉండండి. ధన్యశ్రీ కృష్ణయ్య, ధన్యశ్రీ కృష్ణయ్య. పారిజాత వృక్షాన్నే తీసుకొస్తున్నారన్నమాట. అవును. నారాయణ నారాయణ, అందుకు మీరు సమర్థులే మాధవ. కానీ కలహభోజుల అభిప్రాయం ఎవరికీ అక్కర్లేదు. నారాయణ, శాంతించు సత్య. మహర్షి, మరి మీ అనుమానం ఏమిటి? ఏమీ లేదు కృష్ణయ్య. కామిత ఫలదాయిని అయిన కల్పతరువును భోగసీమ అయిన దేవలోకం నుంచి తెచ్చి కర్మసీమ అయిన భూలోకంలో నాటితే సత్యభామ గౌరవం హెచ్చిపోతుంది. మాధవుడు సత్యభామా విధేయుడన్న బిరుదు నిలిచిపోతుంది. రుక్మిణీలోలుడన్న సత్యం మాసిపోతుంది. అంతేనా? పిచ్చి తల్లి, ఆ పారిజాతాన్ని రుక్మిణీదేవికి ఇవ్వటంలో ఉన్న పరమార్థం నీ స్వామి నిన్ను ఈ విధంగా కటాక్షించటానికేనమ్మా. అంతేనా కృష్ణయ్య? అవునవును, మహర్షి చెప్పింది అక్షరాల సత్యం. అయితే నేను ఈ విషయం మహేంద్రులకి ఇప్పుడే విన్నవించి. మహానుభావ, చేసిన ఉపకారాలు చాలు. మా ప్రసక్తి తేకుండా ఉంటే మేలు చేసినంత ఫలం. తెచ్చినందువల్ల నాకు ఒరిగేదే ఉందమ్మా. నా ప్రయత్నం అంతా లోక కళ్యాణానికే. నారాయణ నారాయణ. సత్య, ఇక పైన మోదామా? ఇలాగే అంతఃపురంలో అందరికీ చెప్పే వెళదాం. అవునవును, మర్యాద మర్యాదే. అలాగైతేనే గాని మన ప్రయాణానికి శోభ రాదు. వయస్య, నళిని నళిని నళిని, ఇలా కూర్చోవే. ఎందుకో? నేను ముచ్చటగా బ్రతిలాడుకుంటానే. అయితే నేను పడుకుంటాలే. అయ్య బాబోయ్, కాలితాపుతో కష్ట తెచ్చుకుందామనా? నా వల్ల కాదు. కూర్చోవే. మెల్లిగా తంతాలే వసంతయ్య. కాలుతోనా? కాదు, చేత్తో.
గోయిందా గోయిందా, దీని చెయ్యి కంటే కాలేనయ్యో. మీరు ఉభయులు కలిసి వస్తే కన్నుల పండుగగా ఉంది చెల్లి. రండి. ఉండడానికి రాలేదు, అమరావతికి పోతూ చెప్పిపోదామని వచ్చాం. అమరావతిగా? మహేంద్రులు వర్తమానం పంపించారా? వర్తమానం అంటే ఆహ్వానం వస్తే గాని పోరాదని నిషేధమా? ఆ ఉద్దేశంతో అనలేదు చెల్లి. అంత అవసరం ఏమిటా అని. మాతృశ్రీ వారి కర్ణకుండలాలు మన దగ్గరే ఉన్నవిగా, అవి వారికి అందజేద్దామని. మీరుండండి స్వామి, దాపరికం దేనికి? ఉన్నమాట నేను చెప్తాను. నందనోద్యానంలో ఉన్న పారిజాత వృక్షాన్ని పెకలించి తెచ్చి నా ఉద్యానంలో నాటుతానని స్వామి మాట ఇచ్చారు. అందుకని వెళుతున్నాం. అవునా స్వామి? దూరం ఆలోచించే నిర్ణయించారా? అమరావతి మీద ఎన్ని దండయాత్రలు సాగిన ఏ దానవుడు ఆ తరువుపై చెయ్యి వెయ్యలేదు. అందులోనూ సచీదేవికి ఆ వృక్షం అంటే ఎంతో ప్రాణప్రియం. కావచ్చు, కానీ మనం తేగూడదని ఎక్కడుంది? నువ్వు అలా అంటే నేనేం చెప్పలేను చెల్లి. ఆ మహా ఇల్లాలని కించపరచడం మనకు శ్రేయస్సు కాదేమో అని అన్నాను. మా శ్రేయస్సు మాకు తెలుసు స్వామి. మహేంద్రులు తమకన్నా పెద్దవారు, త్రిలోకాధిపతి. పారిజాతాపాలను వారి పట్ల అవిధేయతగా పరిగణిస్తారేమో. పొరపాటు. సహోదరులకు దాని మీద సమానాధికారం ఉంది. సరే తల్లి, ఇది ఏ అనర్థాలకు దారి తీస్తుందో అనే భయంతో అన్నాను. ఆ పైన మీ ఇష్టం. మాకు ఆ భయాలేమీ లేవు. నా ఉద్యానంలో పారిజాతం ఉంటుందని ఎవరు కంటగించుకోకుండా ఉంటే అదే నన్ను దీవించినట్టు. ఇప్పటికే కాలాతీతమైంది. రండి స్వామి. అలాగే. తులసి మాత, అమాయకురాలైన సత్యను సంతృప్తి పరచడానికి స్వామి అమరావతి వెళుతున్నారు. అయిన వారితో నెయ్యము పోకుండా, ఏ అవాంతరాలు కలుగకుండా సురక్షితంగా సలక్షణంగా ఆ దంపతులను తిరిగి నగరానికి చేర్చు తల్లి. ఆహా, ఈ పారిజాత కల్పతరువుకు అధినేతవై నిత్య నూతన శోభలతో వెలుగుతూ త్రిలోకాలకే ఆరాధ్యమైనావు దేవి. ఏది నీ సౌందర్యాన్ని, సౌభాగ్యాన్ని నన్ను కూడా ఆరాధించుకొని దేవి. అదంతా తమ అవ్యాజ కరుణా కటాక్షము, నేను చేసుకున్న పుణ్యము దేవా. ఏమిటి అపశకున? ఎక్కడిది అకాల జంజామారుతం? వాయుదేవుడు గతి తప్పినాడా ఏమి? ఏ దానవుడో దండెత్తి రాలేదు కదా. నారాయణ నారాయణ, ఏ దానవుడో కాదు తల్లి. గరుత్మంతుడు అమితోత్సాహంతో రెక్కలు అల్లార్చుకుంటూ అమరావతికి వచ్చే ఆర్భాటం. ఎంత సాహసం! అమృత భాండాన్ని అపహరించుటకై వచ్చి అనుభవించిన పరాభవం మరచినాడు కాబోలు. రానివ్వండి. పరాభవాల మాట ఇప్పుడెందుకయ్యా? ముందు స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేయించు. ఆ వచ్చేది గరుడ వాహనారూఢులైన సత్యాకృష్ణుడు. సత్యాకృష్ణుల అనుకోని ఈ ఆగమనానికి అవసరం. ఆ ఆలోచనలన్నీ తరువాత మహేంద్ర. ఆ వచ్చేది అమరలోక రక్షకుడు, నరకాసురాది దానవ శిక్షకుడు అయిన సాక్షాత్ శ్రీ వాసుదేవుడు. ముందు ఘనంగా సత్కరించడానికి తగిన ఏర్పాట్లు చేయించు. ఎవరక్కడ? మా సోదరులు ఉపేంద్రులు సత్యభామా సమేతులై విజయం చేస్తున్నారు. వారికి స్వాగతం పలికి గౌరవ సత్కారాలతో అభినందించబోతున్నాం. అమరాచార్యులు బృహస్పతుల వారిని, అఖిల దేవతా మండలాన్ని, రంభాది అప్సరోగణాన్ని వెంటనే సభాభవనంలో సమావేశం కావలసినదని మా మాటగా చెప్పండి. వెళ్ళండి.